సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే. సినిమా, సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఎంటర్టైన్మెంట్ రూపమే మారిపోయింది. కానీ మహారాష్ట్రలో మాత్రం ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటుగా నాటకం కూడా బతికే ఉంది. దేశంలో డ్రామా గర్వంగా ఊపిరి తీసుకుంటున్న 1-2 రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఆ స్టేట్లో సాగుతోన్న అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించుకునే సమయంలో ఈ టాపిక్ ఎందుకంటారా? ఉంది, రీజన్ ఉంది. గత కొద్ది కాలంలో అక్కడి స్టేజ్ డ్రామాలను తలదన్నే రీతిలో పొలిటికల్ డ్రామాస్ రక్తి కట్టిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల సమరం క్లైమాక్స్కి చేరిన వేళ అంతకు మించిన పొలిటికల్ ట్విస్టులతో మహారాష్ట్ర దద్దరిల్లిపోతోంది. 4 ప్రాంతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు, క్లుప్తంగా చెప్పాలంటే 2 కూటములు. గెలిచేదెవరు? మహా రాజకీయాలను మలుపు తిప్పేదెవరు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరింది. ఇక మిగిలింది కేవలం రోజులే. కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారితే ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లకు అగ్ని పరీక్షగా మారాయి. చీలిక రాజకీయాల విషయంలో మరాఠీలు ఎలా స్పందిస్తారన్న కోణం దేశం మొత్తం అటువైపు చూసేలా చేస్తోంది. పాత లెక్కలు సరిచేసే సత్తా ఎవరికుంది? అసలైన పార్టీలుగా ప్రజలు ఎవరిని గుర్తించబోతున్నారు? ఠాక్రే, పవార్ కుటుంబాలు మరాఠీ పాలిటిక్స్ లో తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుతాయా? ఇలా ఎన్నో కోణాల్లో ఎన్నెన్నో ప్రశ్నలు ఎలక్షన్ హీట్ ని పెంచేశాయి. మహాపోరు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరి వ్యూహాలు ఫలించబోతున్నాయి? మహారాష్ట్ర ఎన్నికల సమరం తుది దశకు చేరింది. కొన్నేళ్లుగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో హీటెక్కుతూ వచ్చిన మహారాష్ట్ర పొలిటికల్ స్క్రీన్ ఈ ఎన్నికల సమరంతో సెగలు పొగలు కక్కుతోంది. గెలుపు కోసం అటు మోదీ, ఇటు రాహుల్ నుంచి మొదలు పెడితే ప్రాంతీయ పార్టీలను లీడ్ చేస్తున్న నేతలతో సహా అంతా ఆఖరి అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నారు. ఒకవైపు మహాయుతి కూటమి, ఇందులో బీజేపీ, శివసేన, ఎన్సీపీ ఉన్నాయి. మరోవైపు మహావికాస్ అఘాడీ, ఇందులో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ఉన్నాయి. అంటే 2 కూటములు, 6 పార్టీలు అన్నమాట. ప్రతి రాష్ట్రంలో ఉన్నట్టుగానే ఇక్కడ అనేక ఇష్యూస్ ఉన్నాయి. కానీ అత్యంత కీలకమైంది మాత్రం పాత లెక్కలు సరిచేయాలన్న పంతంతో ఉన్నవాళ్లు, ఇకపై అంతా తామే అని నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నవాళ్లు, పాత లెక్కలు సరిచేసి తిరిగి శివసేన పార్టీ అధినేతగా నిలబడాలన్న పంతంతో ఉద్ధవ్ ఠాక్రే, అలానే ఎన్సీపీ అధినేతగా వెలిగిపోవాలన్న పంతంతో శరద్ పవార్, ఇక ఉద్ధవ్ ఠాక్రేని శివసేన యూబీటీగానే పరిమితం చేయాలన్న పట్టుదలతో ఏక్నాథ్ షిండే, భవిష్యత్తులో శరద్ పవార్ ని ఎన్సీపీ ఎస్పీ అధినేతగానే ఉంచాలన్న పట్టుదలతో అజిత్ పవార్. ఒకవైపు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లతో కాంగ్రెస్, మరోవైపు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లతో బీజేపీ. దీనికి మించిన పొలిటికల్ డ్రామా ఇంకెక్కడుంటుంది? దీనికి మించిన పొలిటికల్ మసాలా ఇంకెక్కడ లభిస్తుంది? అందుకే ఇప్పుడు దేశమంతా మహారాష్ట్ర ఎన్నికల సమరం వైపు అత్యంత ఆసక్తిగా చూస్తోంది. ఎవరి వ్యూహాలు ఎన్నికల గోదాలో ఫలిస్తాయన్న చర్చ జరగాల్సిన తరుణంలో ఊహించని పరిణామాలతో మరింతగా మహావార్ వేడెక్కుతోంది. అధికార కూటమి మహాయుతిలో ఆల్ ఇస్ వెల్ అన్నట్టుగా పరిస్థితి ఏం లేదన్న కోణం మరోసారి వెలుగులోకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ముంబై ర్యాలీకి ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ డుమ్మా కొట్టారు. ఆయనతో పాటు ముంబై నుంచి పోటీ చేస్తున్న ఎన్సీపీ అభ్యర్థులు కూడా హాజరు కాలేదు. గురువారం రాత్రి ముంబైలోని ఫేమస్ ఛత్రపతి శివాజీ పార్క్ లో మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా బీజేపీ, షిండే సేన కీలక నేతలు దీనికి హాజరయ్యారు. మహాయుతి బల ప్రదర్శనకు ఈ సభను వేదిక చేయాలని బీజేపీ భావించగా అజిత్ పవార్ హ్యాండ్ ఇచ్చారు. ఎన్సీపీ అభ్యర్థులు సనా మాలిక్, నవాబ్ మాలిక్, జీషన్ సిద్దికీ కూడా గైర్హాజరయ్యారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఇటీవల హర్యానా ఎన్నికల ప్రచారంలో బటేంగేతో కటేంగే అన్న యోగి నినాదం బీజేపీకి అనుకూల ఫలితాలనిచ్చింది. విడిపోతే దెబ్బతింటాం అన్న ఆ నినాదాన్ని మహాయుతి కూటమి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ వినియోగిస్తోంది. అయితే యూపీ, జార్ఖండ్లలో ఈ స్లోగన్ పనిచేస్తుందేమో కానీ ఇక్కడ వర్కౌట్ కాదంటూ అభ్యంతరం చెప్పిన అజిత్ పవార్ ఏకంగా మోదీ ఎన్నికల ప్రచారానికే డుమ్మా కొట్టేశారు. అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం యోగి వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్నారు.
అజిత్ పవార్ కొన్ని దశాబ్దాల పాటు హిందూ వ్యతిరేక సిద్ధాంతాలతో కలిసి పనిచేయడం వల్ల ఆయనపై ఇంకా మాజీ మిత్రుల ప్రభావం ఉన్నట్టుందని వ్యాఖ్యానించారు. మరోవైపు మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ డుమా కొట్టడంతో దీన్ని మహావికాస్ అఘాడీ రాజకీయ అస్త్రంగా మార్చుకునే పనిలో పడింది. అసలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహాయుతే ఉండదంటోంది శివసేన యూబీటీ. అఘాడీ అధికారంలోకి రాగానే షిండే అజిత్ పవార్ ను బీజేపీ పక్కన పెట్టేస్తుందని జోస్యం చెప్తోంది. మహాయుతిలో కనిపించని ఐక్యతని మహారాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. प्रधानमंत्री आते हैं और उनका इस तरह से स्वागत किया जाता है, सभा में लोग नहीं आते हैं, उसका मतलब क्या है? क्योंकि मुंबई की जनता, महाराष्ट्र की जनता प्रधानमंत्री के भाषण से ऊब चुकी है. आपने जिस तरह से मुंबई को लूटा है, महाराष्ट्र को लूटा है, मुंबई के बारे में जो षड्यंत्र आपने रचा है, तो इस मुंबई की जनता आपकी बात नहीं सुननी चाहती. ये कल का संदेश था. 23 तारीख के बाद महायुति नहीं रहेगी, क्योंकि मुख्यमंत्री ही नहीं रहेगा. एकनाथ शिंदे को ये किसी भी हालत में मुख्यमंत्री नहीं बना रहे. सबसे पहले उनको बहुमत नहीं मिलेगा, लीडर ऑफ अपोजिशन भी शिंदे को नहीं बनाएंगे, सरकार हमारी बन रही है, तो उनका कोई फायदा ही नहीं है शिंदे और अजित पवार का. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నాన్ స్టాప్ గా మహారాష్ట్ర పొలిటికల్ స్క్రీన్ మీద ట్విస్ట్లు కొనసాగుతూనే ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 145ని మాత్రం బీజేపీ అందుకోలేకపోయింది. నాడు బీజేపీతో కలిసి ఉన్న శివసేన ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలతో దూరం జరిగింది. అదే సమయంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతివ్వడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శరద్ పవార్ రంగంలోకి దిగి అజిత్ పవార్ ని బుజ్జగించడంతో ఆయన బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో కేవలం 5 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ వెంటనే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి మహావికాస్ అఘాడీగా కూటమి కట్టాయి. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. అజిత్ పవార్ మళ్లీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహావికాస్ అఘాడీ 5 ఏళ్లు పాలన చేస్తుందనే అంతా భావించారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేనలో తిరుగుబావుట ఎగరేసి చీలిక తెచ్చారు. అటు బీజేపీ కూడా షిండే వర్గానికి మద్దతు ప్రకటించింది. దీంతో బల నిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉద్ధవ్ ఠాక్రేకి ఏర్పడింది. అయితే ఆయన బల నిరూపణకి ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. శివసేనని చీల్చిన ఏక్నాథ్ షిండే వర్గానికి బీజేపీ మద్దతు ప్రకటించడంతో షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏక్నాథ్ షిండే వర్గానికే అసలైన శివసేనగా గుర్తింపు లభించింది. అంటే మహావికాస్ అఘాడీ పవర్ ని కోల్పోవడమే కాదు, ఆ కూటమిలో భాగస్వామిగా ఉన్న శివసేన తన గుర్తింపుని కోల్పోయి శివసేన యూబీటీగా మారింది. ఇలా నాన్ స్టాప్ గా సాగిన పొలిటికల్ ట్విస్ట్లు అక్కడితో ఆగలేదు. ఎన్సీపీలో శరద్ పవార్ పై మరోసారి తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఆయన మేనల్లుడు అజిత్ పవార్ మెజారిటీ ఎమ్మెల్యేలను చీల్చి షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. మరోసారి డిప్యూటీ సీఎం అయిపోయారు. అజిత్ పవార్ వర్గానికే అసలైన ఎన్సీపీగా గుర్తింపు లభించడంతో శరద్ పవార్ నాయకత్వంలోని పార్టీ ఎన్సీపీ ఎస్పీ అయింది. ఇలా ఊహకందని మలుపుతో గత 5 ఏళ్లుగా మహారాష్ట్ర పొలిటికల్ స్క్రీన్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో రక్తి కట్టించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి, ఏక్నాథ్ షిండేకి, అజిత్ పవార్కి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ ఎస్పీ పార్టీలు మెజారిటీ ఎంపీ స్థానాలను దక్కించుకున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో ఫలితాలు సాధించి అధికారాన్ని దక్కించుకోవడంతో పాటుగా అసలైన శివసేన పార్టీ గుర్తింపుని పొందాలని ఉద్ధవ్ ఠాక్రే, అసలైన ఎన్సీపీ తనదేనని నిరూపించుకోవాలని శరద్ పవార్ తహతహలాడుతున్నారు. అయితే బీజేపీ మాత్రం అభివృద్ధికే మహారాష్ట్ర ప్రజలు పట్టం కడతారని ధీమాగా చెప్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలను చూసుకుని మురిసిపోతున్న మహావికాస్ అఘాడీకి ఆ సంతోషం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని తేల్చి చెబుతోంది. మమ్మల్ని గెలిపించండి, 2 ఏళ్లు, కేవలం 2 అంటే 2 ఏళ్లలో 50 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని ఒక కూటమి హామీ ఇస్తోంది. 18వ సంవత్సరంలోకి అడుగు పెడుతోన్న ప్రతి బాలికకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని ఇంకో కూటమి మాటిస్తోంది. 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఒక అలయన్స్ అంటే 25 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని మరో అలయన్స్ చెప్తోంది. హామీల మీద హామీలు. మహారాష్ట్ర ఎన్నికల పోరులో విమర్శలు, ఆరోపణలు మాత్రమే కాదు, హామీల జోరు కూడా ఒక్క రేంజ్లో సాగుతోంది. ఓటర్లని ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలన్నీ కింద మీద పడుతున్నాయి, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయి. ఓటరు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ఎలా? ఎన్నికల సమరంలో ఎత్తులు పై ఎత్తులు వేయడంలో తలపండిన నేతలకైనా సరే ప్రతిసారి ఇది పెద్ద పజిల్ గానే ఉంటుంది.
అందుకే గంపగుత్తగా ఓటర్లని తమ వైపు తిప్పుకోవడానికి హామీల వర్షం కురిపించడం అన్ని పార్టీలు చేసేదే. ఇప్పుడు మహా ఎన్నికల సమరంలో కూడా పార్టీలన్నీ ఇదే పనిలో ఉన్నాయి. అయితే రెండు కూటములు కూడా ఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయి. తమను గెలిపిస్తే వృద్ధాప్య పింఛన్ని 2100కి పెంచుతామని మహాయుతి హామీ ఇస్తోంది. అలానే లడ్కీ బెహన్ స్కీమ్ కింద ప్రతి నెల ఇస్తున్న 1500 రూపాయలను 2100కి పెంచుతామని చెప్తోంది. 2027 నాటికి అంటే తమను గెలిపించిన 2 ఏళ్ల కల్లా 50 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని నొక్కి వక్కాణిస్తోంది. 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 20 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తామని, వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని ఇలా చెప్పుకుంటూ పోతే మహాయుతి హామీలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మహావికాస్ అఘాడీ కూడా హామీల విషయంలో ఎక్కడా తగ్గనంటోంది. అన్ని వర్గాల ప్రజల మీద దృష్టి పెడుతూ అందరికీ తాయిలాలు ప్రకటించిన మహావికాస్ అఘాడీ మహిళలు, రైతుల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తాము అధికారంలోకి వస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధానికి 9 నుంచి 16 సంవత్సరాల వయసు గల బాలికలకు ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తామంటోంది. అలానే మహిళా ఉద్యోగులకు ఋతుస్రావ సమయంలో 2 ఐచ్ఛిక సెలవులిస్తామని హామీ ఇచ్చింది. మహిళలకు కేవలం 500 రూపాయలకు ఏటా 5 సిలిండర్లు ఇస్తామని మహావికాస్ అఘాడీ చెప్తోంది. అలానే 18వ సంవత్సరంలో అడుగుపెట్టిన బాలికలకు 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, సక్రమంగా రుణాలు చెల్లించే రైతులకు 50,000 రూపాయలు ప్రోత్సాహకం ఇస్తామని చెప్తోంది. అలానే నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి ఇవ్వడంతో పాటుగా 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెబుతోంది. ఇలా అటు మహాయుతి, ఇటు మహావికాస్ అఘాడీ ఓటర్లను ఆకట్టుకోవడానికి హామీల వర్షం కురిపిస్తున్నాయి. తమకు జరిగిన అన్యాయం, అవమానం మీద ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ విపరీతంగా రగిలిపోతున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ మంచి ఫలితాలు సాధించింది. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని పార్టీ 9 మంది ఎంపీలను గెలుచుకుంటే, ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన 7 ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. ఇక శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ఎస్పీ కొత్త గుర్తుతో పోటీ చేసిన 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కేవలం 1 ఎంపీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అలానే కాంగ్రెస్ పార్టీ 13 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే, బీజేపీ 9 ఎంపీ స్థానాలకు పరిమితమైంది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో పాటుగా తమవే అసలైన పార్టీలుగా నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ పట్టుదలతో ఉన్నారు. మహావికాస్ అఘాడీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పీఠంపై కూర్చోకుండా చూడాలని ఎత్తులు వేస్తోంది బీజేపీ. లోక్సభ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలన్న పట్టుదలతో మహావికాస్ అఘాడీ ఉంటే, బీజేపీ నాయకత్వంలోని మహాయుతి మాత్రం తమ విజయం మీద ధీమాగా ఉంది. 2019 ఎన్నికల్లో ఇదే హర్యానాలో కాంగ్రెస్ 1 ఎంపీ స్థానాన్ని కూడా నెగ్గలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ చెరిసగం ఎంపీ స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమని కాంగ్రెస్ భావించింది. ఫలితం మాత్రం పూర్తి విరుద్ధంగా వచ్చింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది, కాంగ్రెస్ ఓటమి పాలైంది. మహారాష్ట్రలోనూ సేమ్ టు సేమ్ అదే జరుగుతుందని అటు కమలనాథులు, ఇటు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ గట్టిగా చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ చేయడం కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ల వల్ల కాదని తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మహావికాస్ అఘాడీ లోక్సభ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేస్తుందా, లేక హర్యానా తరహాలోనే లోక్సభ ఎన్నికల్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి విజయకేతనం ఎగరవేస్తుందా అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్న రాష్ట్రాల్లో మహారాష్ట్రది 2వ స్థానం. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రాల్లో మహారాష్ట్రది 3వ స్థానం. దేశ ఆర్థిక రాజధానిగా ముంబై తన ఉనికిని అత్యంత వైభవంగా చాటుకుంటూనే ఉంటుంది. రాజకీయంగా కూడా దేశం మీద బలమైన ప్రభావం చూపించే శక్తి మహారాష్ట్ర పాలిటిక్స్కి ఉన్నాయి. ఒకవైపు ఆ ప్రాంతీయ పార్టీలను చీల్చి తామే ఒరిజినల్ అని గుర్తింపు పొందిన పార్టీలు, మరోవైపు ప్రజల మద్దతుతో పూర్వ వైభవం సాధించాలని తహతహలాడుతోన్న పార్టీలు, ఇంకోవైపు జాతీయ పార్టీలు. మహావికాస్ అఘాడీ ఆశించిన స్థాయిలో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? మహాయతి అనుకున్నట్లుగా అభివృద్ధి పథకాలు గట్టెక్కిస్తాయా? మహావికాస్ అఘాడీ తన విజయం మీద ధీమా వ్యక్తం చేస్తూ మహాయుతి పాలనా వైఫల్యమే తమను గెలిపిస్తుందని చెప్తున్నా, సానుభూతి మీదే మహావికాస్ అఘాడీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది.
అయితే లోక్సభ ఎన్నికల్లోనే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయిందని, ఈసారి పెద్దగా సానుభూతి ప్రభావం చూపించకపోవచ్చన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అలానే మహా వికాస్ అఘాడీ గెలిస్తే సీఎం ఎవరు అవుతారన్న దానిపై స్పష్టత లేదు. మహారాష్ట్రలో వ్యవసాయ సంక్షోభం పెద్ద కలకలమే రేపుతూ వచ్చింది. గిట్టుబాటు ధరల దగ్గర నుంచి అనేక సమస్యల పరిష్కారం కోసం రైతులు అనేక ఆందోళనలు చేశారు. ఇవన్నీ తమకు అనుకూలిస్తాయని మహావికాస్ అఘాడీ నమ్ముతోంది. అలానే ఈ ఎన్నికల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలడం కూడా బలమైన ప్రభావం చూపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. మహాయుతి కూటమికి ఈ అంశం ఆందోళన కలిగిస్తుందనే చెప్పాలి. 2023లో సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్వయంగా ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. కేవలం 9 నెలలకే 35 అడుగుల శివాజీ విగ్రహం నేలకూలింది. శివాజీ సెంటిమెంట్ మహారాష్ట్రలో పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఈ విగ్రహం నేలకూలడం వెనక ఉన్నది అవినీతే అంటూ కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ విమర్శిస్తూ వచ్చాయి. ఈ ఇష్యూని ప్రచారంలోనూ బలంగానే వినిపిస్తోంది మహావికాస్ అఘాడీ. మహారాష్ట్ర పాలిటిక్స్ లో హిందూత్వ కోణం తన ఉనికిని బలంగా చాటుకుంటూ వస్తోంది. అయితే శివసేన కూడా హిందూత్వ పునాదుల మీద ఏర్పడిన పార్టీనే. దీంతో ఆ ఓట్లు ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వానికి జై కొడతాయా, లేక బీజేపీతో కలిసి ఉన్న షిండే నాయకత్వంలోని శివసేనకి జై కొడతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో మహావికాస్ అఘాడీ 31 స్థానాల్లో విజయం సాధించింది. ఈ గెలుపుకు ప్రధానంగా సహకరించింది ముస్లిం, దళిత ఓటు బ్యాంకు మద్దతేనన్న విశ్లేషణలు వచ్చాయి. గిరిజనులు, మహిళలు, రైతులు, గ్రామీణ యువత, కొన్ని ప్రాంతాల్లో మరాఠాలు భారీ ఎత్తున మహావికాస్ అఘాడీకి మద్దతిచ్చారు. ఈ కూటమి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకుంది. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం నడుపుతున్న మనోజ్ జారంగా పాటిల్ మహాయుతిని ఓడించడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని తొలుత ప్రకటించినా తర్వాత ఆ వైఖరిని సడలించుకున్నారు. ఎవరికీ మద్దతివ్వడం లేదని, ఎన్నికల బరిలో ఉన్న తమ అభ్యర్థులను ఉపసంహరించుకున్నారు. దీనివల్ల మహావికాస్ అఘాడీకి ఎంత మేలు జరుగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధిగా వ్యవహరించేవారు. ఆ సంగతి మరిచి ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారనే విమర్శలున్నాయి. ఈ ఎన్నికల్లో షిండే, ఉద్ధవ్లలో ఎవరి పంథా వైపు ఓటర్లు మొగ్గుతారనేది కీలక ప్రశ్నగా మారింది. వారు సిద్ధాంతాలపై ఓటు వేస్తారా, లేక రాజకీయ పార్టీలను కుటుంబ ఆస్తిలా పరిగణించి వారసులకు పట్టం గడతారా, లేక పార్టీలను చీల్చడాన్ని తప్పుబడుతూ తీర్పు ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే ఈ ఎన్నికల్లో గుజరాతీ, మరాఠీ భేదాలను ప్రస్తావిస్తున్నారు. ఈ ఎత్తుగడ ఓటర్లపై పనిచేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మహాపోరులో కొంకణ్ ప్రాంతం అత్యంత కీలకంగా మారింది. ముంబై నుంచి సింధుదుర్గ్ దాకా విస్తరించిన సువిశాల తీర ప్రాంతం. 4వ వంతు అసెంబ్లీ స్థానాలతో ప్రతి ఎన్నికల్లోనూ ఫలితాలను శాసిస్తూ వస్తున్న ప్రాంతం కూడా ఇదే. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, మహావికాస్ అఘాడీల తలరాతలను కొంకణ్ ప్రాంతమే నిర్దేశిస్తుందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ స్థానాల పరంగా రాష్ట్రంలో కొంకణే అతిపెద్ద ప్రాంతం. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 75 సీట్లు అక్కడే ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటైన కొంకణ్ అనంతరం శివసేనను ఆదరించింది. ఈ ఎన్నికల్లో శివసేనలోని 2 వైరి వర్గాల ఆధిపత్య పోరుకు ఈ ప్రాంతం వేదికగా మారింది. కొంకణ్లోని 75 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 36 సీట్లు ఒక్క ముంబై మహానగర పరిధిలోనే ఉండడం విశేషం. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వస్థలమైన థానే కూడా కొంకణ్ ప్రాంత పరిధిలోకే వస్తుంది. దీంతో ఇక్కడ ఉద్ధవ్ సారథ్యంలోని శివసేనపై ఆధిపత్యం చూపి సత్తా చాటడం ఆయనకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిని ఈ ప్రాంతమే ఆదుకుంది. శివసేన, బీజేపీ, ఎన్సీపీ కూటమికి 7 స్థానాలు దక్కాయి. నానాటికి విపరీతంగా పెరిగిపోతోన్న జనాభా, గృహ వసతి, పేదరికం, మౌలిక సదుపాయాల లేమి వంటివి ఇక్కడ ప్రధాన సమస్యలు. కొంకణ్పై కోల్పోయిన పట్టును ఈసారి ఎలాగైనా సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక్కడ మెజారిటీ స్థానాలను ఏ కూటమి గెలుచుకుంటే విజయానికి వారు చేరువైనట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే 62 అసెంబ్లీ స్థానాలు ఉన్న విదర్భ, 46 అసెంబ్లీ స్థానాలున్న మరాఠ్వాడా, 47 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర మహారాష్ట్ర, 58 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ మహారాష్ట్ర, ఇలా అన్ని ప్రాంతాల్లో 2 కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మరోవైపు ఓటర్లు ఎవరి పక్షం వహించకుండా తీర్పు ఇస్తే స్వతంత్ర అభ్యర్థులు కూడా అత్యంత కీలకంగా మారతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏదో ఒక కూటమికి పూర్తి మెజారిటీని ఓటర్లు అందిస్తారా, లేక కూటముల్లోని పార్టీలు అటు ఇటు మారే పరిస్థితి కల్పిస్తారా, స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించే పరిస్థితి తీసుకొస్తారా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాన్ని ఇప్పటికే సిద్ధం చేసుకున్న మహారాష్ట్ర ఓటర్లు పార్టీలు చేస్తోన్న ఎన్నికల సమరాన్ని మౌనంగా చూస్తున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.